మనుషుల్లో చాలామందికి జీవితానికి సంబంధించి కొన్ని ఆశలుంటాయి, ఆశయాలుంటాయి, కలలుంటాయి. అవి ఎలా అయినా నెరవేర్చుకోవాలనే కోరికలుంటాయి. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి మనసులో ఒక రంగంలో ప్యాషన్ ఉంటుంది. ఆ రంగంలో తను పనిచేస్తుంటే టైం అతనికి తెలియదు, అన్నీ మర్చిపోతాడు, పరిగెడుతూనే ఉంటాడు. మన మనసు ఎక్కడుంది, మన ప్యాషన్ ఎక్కడుంది, మనం ఏ విధంగా కృషి చేస్తున్నామో ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలి. ఒక్కసారి మన ప్యాషన్ మనం తెలుసుకుని పనిచేసేటప్పుడు గంటలు, రోజులు, నెలలు మనకు తెలియవు. ఆ ప్యాషన్లో మనం మునిగిపోతాం. మనిషికి తన టైం తెలియనంత ప్యాషన్లో ఉన్న పని చేస్తూ పోతే, లేదా ఆ పని తనకు అంత ప్యాషన్ కాకపోయినా దాని వెనకాల ఒక పెద్ద టార్గెట్ ఉంటే కసితో పనిచేస్తాడు, పరిగెడతాడు. ఇలా కసితో పనిచేసేటప్పుడు, పరిగెట్టేటప్పుడు మనం జనరల్గా కొంతమంది వీక్ అయిపోయి నీరసపడిపోతారు, కొంతమంది స్ట్రాంగ్గా పరిగెడుతూ ఉంటారు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒక మనిషి ఒకటి అనుకున్నాక అదే కంటిన్యూటీ ఎలా మెయింటైన్ చేస్తాడు, అదే పందాలు ఎలా వెళ్ళగలడు, రోజు ఒకటే రొటీన్ ఎలా ఫాలో అవ్వగలడు అని. దీనికి నేను చెప్పే సమాధానం ఒకటే. మనిషి మనసు చాలా బలమైనది. దాన్ని చేతులారా మనం బలహీనపరుచుకుంటాం, చేతులారా మనం పాడు చేసుకుంటాం. మన మనసుకి, మన విల్ పవర్కి నిరంతరమైన శక్తి ఉంది. ఆ శక్తి మన గోల్ కోసం, మనం ఫోకస్ పెట్టిన దానికోసం పనిచేస్తే ఏదైనా అచీవ్ చేయొచ్చు. అదే శక్తి మనల్ని తొక్కేస్తుంది కూడా. మనం ఎంతైనా దిగజారిపోతాం మనం కనుక దాన్ని సరిగ్గా వాడుకోకపోతే. మన మనసులో ఉన్న ఏదైతే ప్యాషన్ ఉందో, మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, కొన్నిసార్లు మనం చేసే పని మనకు ప్యాషన్ అయి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో దానివల్ల మనకు చాలా లాభాలు ఉండొచ్చు, కాబట్టి అది మనం స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. దానికోసం అహర్నిశలు తప్పిస్తూ పనిచేయాలి. అంతేగాని డీలా పడిపోయి పక్కన వదిలేసి వెళ్ళిపోకూడదు. ఒక మనిషి కంటిన్యూటీ మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు తన గోల్ తనకు గుర్తు రావాలి. ప్రతిరోజు తను ఎక్కడున్నాడో తనకు ఒక ప్లానింగ్ ఉండాలి. ప్రతిరోజు తన టార్గెట్స్ చూసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా మనల్ని మనం అప్రైజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనకు మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. అంటే ప్రతిసారి ఎవరో వచ్చి ఒకసారి నీ గోల్ని గుర్తు చేసుకో, ఒకసారి నీ టార్గెట్ని గుర్తు చేసుకో అని చెప్పరు. మనకు మనం చెప్పుకోవాలి, మనకి మనం సజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితం ఇంతే, చాలా చిన్నది. ఆ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి తన ఇంప్రింట్ ఈ భూమి మీద వదిలేసి వెళ్ళే శక్తి ఉంటుంది. ఏదో ఒకటి సాధించి ఈ మానవాళికి తనేంటో చెప్పే శక్తి ఉంటుంది. అలా కాకుండా సాదాసీదాగా కలిసిపోయామనుకోండి, జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి ఈ నిజం తెలుసుకుంటే మనం ఎంతైనా కృషి చేద్దాం, ఈ చిన్న జీవితంలో ఎంతైనా పైకొద్దాం. ఈ శక్తి మన చేతిలో ఉందని నమ్మితే గ్యారంటీ సక్సెస్ అవుతాడు. దీనికి కావాల్సింది ఒకే ఒక ఆయుధం, కంటిన్యూటీ. అంటే 2 రోజులు అనుకుని 3వ రోజు వదిలేయకుండా, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా మనం అనుకున్న లక్ష్యం కోసం కంటిన్యూగా ఉంటే, దానిపైన మనకు నమ్మకం ఉంటే, మన పట్ల మన నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఒకవేళ నిజంగా మనం అనుకున్న రంగంలో గెలవకపోయినా ఇంకో రంగంలోనే పైకి వస్తాం. కృషి అనేది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మన కంటిన్యూయస్ హార్డ్ వర్క్ అనేది ఒక మనిషిని ఖచ్చితంగా అందరికంటే పై స్థాయిలో నిలబెడుతుంది.